ఉంటది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం మా రామ్ చరణ్ అని అయితే చాలా చాలా అంటే చాలా పుష్పని చాలా బాగా దాడుతాడు. పుష్పని అయితే వారం రోజులు దాడుతాడు నేను అనుకుంటున్నాను. 3 days లో 4 days లో కానీ దాడుతాడు. సంక్రాంతికి ఫస్ట్ ముందు మా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి సంక్రాంతికి ముందు ఇప్పుడే సంక్రాంతి వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. కొంతమంది అనుకుంటున్నారు కదా మిక్సింగ్ టాక్ అంటే ఇది ఎంత మిక్సింగ్ టాక్ వచ్చినా సరే ఇది ఎలాగా సంక్రాంతి టైం, అలానే అక్కడ ప్రతి ఫ్యామిలీకి అట్రాక్ట్ చేసుకునే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సినిమా అనేది సంక్రాంతికి బాగానే ఆడుతుంది. అలానే దీంతో పాటు వస్తున్న బాలయ్య బాబు గారి మూవీ, అలానే వెంకటేష్ గారి మూవీ కూడా బాగానే ఆడుతుంది. ఎందుకంటే సంక్రాంతి టైంలో దిగుతున్నాయి కాబట్టి ప్రతి మూవీ సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ ఒక టాలీవుడ్ అనేది ఈ రోజు ఒక రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ లో ఈ సినిమా కూడా ఒక రేంజ్ లోకి తీసుకెళ్తుంది, ఈ మూవీ కూడా. సో ఈ మూవీలో మెయిన్ గా వచ్చేసరికి మనకి మన రామ్ చరణ్ అనేది, మనకి మూవీకి అందరికి ఉండేది హోప్ అంతా రామ్ చరణే. రామ్ చరణ్ క్యారెక్టర్ అనేది లాస్ట్ వరకు ఎలా డెవలప్ చేశారో అలానే సేమ్ నెగిటివ్ రోల్ చేస్తున్న ఎస్జే సూర్య కూడా సేమ్ అట్లానే అతని యాక్టింగ్ కూడాను లాస్ట్ వరకు అతని పీక్స్ లో ఉంటది. టాలీవుడ్ కి అమ్మ మగుడు ఎవడంటే మా రామ్ చరణ్ బాబు. ఫ్యాన్స్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో జరిగింది మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు ఏం లేదన్నా మా చరణ్